హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే ఈ సాయంత్రం 7 గంటలకి బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచింగ్ అయింది కదండి. ఆ దాంట్లో విశేషాలు, నాగార్జున సార్ ఎట్లా ఉన్నారు, తర్వాత వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు, తర్వాత కొన్ని విషయాలు జరిగినాయి అనమాట. నిన్ననే ఆల్రెడీ పుల్లలు పెట్టేసింది బిగ్ బాస్. దాని గురించి కొంచెం డిస్కషన్ చేద్దాము. కొందరి ఏవీల గురించి డిస్కషన్ చేద్దాం. నేను చెప్పిన పార్టిసిపెంట్స్ వచ్చారా లేదా అనేది కూడా డిస్కషన్ చేద్దాం ఈ వీడియోలో. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. బిగ్ బాస్ అంటే పిచ్చిన్నోళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారని నాకు తెలుసు. ఇంకొకటండి, నేను చెప్పిన వాళ్ళల్లో శేఖర్ భాష అన్న వచ్చిండు. శేఖర్ భాష అన్నకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను కూడా శేఖర్ భాష ఆర్మీ అనమాట, అందుకోసం అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకే మాత్రం ఆలస్యం చేయను. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచింగ్లో ఫస్ట్ ఏం జరిగింది అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మన నాగార్జున సార్ వచ్చారనమాట. ఫస్ట్ సాంగ్ ఏంటి, టట అని మన రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి కల్కి మూవీ సాంగ్, దాని నుంచి స్టార్ట్ చేసిర్రు. తర్వాత దేవరా సాంగ్తో ఎండ్ చేసిండ్రు. నాగార్జున సార్ ఎంట్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ అనమాట. చాలా 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 బాగుంది సార్ ఎంట్రీ. ఫస్ట్ అయితే మాత్రం మస్తు అనిపించింది నాకు. తర్వాత ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పిన పార్టిసిపెంట్స్ వచ్చారా లేదా. నేను చెప్పిన వాళ్ళు అయితే వచ్చేసిరండి, పక్కా వచ్చేసిరు. రాసుకోమని చెప్పినా కదా, వాళ్ళే వచ్చిరనమాట. కాకపోతే ఆర్డర్ వైజ్గా ఎవరెవరిని పిలిచారనేది మాత్రం నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ యష్మి గౌడ్ అని పిలిచారనమాట. ఆ మేడం వచ్చేసి మంచి సాంగ్ వేసుకొని వచ్చింది. తర్వాత రోజ్ ఫ్లవర్స్ పట్టుకొని వచ్చింది. ఆ రోజ్ ఫ్లవర్స్ సాంగ్ అయిపోయిన తర్వాత నాగార్జున సార్కి ఇవ్వడం జరిగింది. మళ్ళీ నాగార్జున సార్ దగ్గర నుంచి తనొక రోజ్ ఫ్లవర్ తీసుకోవడం అయితే జరిగిందనమాట. మొత్తానికి యష్మి గౌడ ఇంట్రడక్షన్ అయితే సూపర్. మన నాగార్జున సార్ది అయితే ఇంకా సూపర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరెవరు వచ్చారంటే, నెక్స్ట్ వచ్చేసి నిఖిల్, యష్మి గౌడ, నిఖిల్ ఇద్దరు కూడా బడ్డీస్ లాగా పంపించారు. ప్రతి ఒక్క ఎపిసోడ్లో అంటే ప్రతి ఒక్క సీజన్లో ఒక వెరైటీ చేస్తుంటారు అనమాట. ఈసారి సీజన్లో మాత్రం బడ్డీస్ లాగా ఇద్దరిని అంటే పేర్ లాగా పంపించారు లోపలికి. మరి టైం సేవింగ్ కోసమో లేకపోతే ఎలాగో తెలియదు, కానీ మొత్తానికైతే బడ్డీస్ లాగా పంపించారు. చూద్దాం, ఈ బడ్డీస్ లానే ఉంటారా లేకపోతే కొట్లాడుకుంటారా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే యష్మి గౌడ తర్వాత నిఖిల్ ఇద్దరు కలిసి బడ్డీస్ లాగా లోపలికి అయితే వెళ్ళిరండి. వాళ్ళే అనమాట. ఫస్ట్ కంటెస్టెంట్ నెంబర్ 1 వచ్చేసి యష్మి గౌడ, సెకండ్ వచ్చేసి నిఖిల్ అనమాట. ఇద్దరు మాత్రం వెళ్ళిపోయారనమాట. తర్వాత మన యష్మి గౌడ అక్కకి బిర్యానీ అంటే చాలా ఇష్టం అంట. అందుకే ఫైవ్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ పెట్టి దీంట్లో ఏది ఫ్లేవర్ ఏ ఫ్లేవర్ అనేది అడిగారనమాట నాగార్జున సారు. తను చెప్పిందా చెప్పలేదు అనేది మీరు చూసుంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొత్తానికి అయితే వీళ్ళిద్దరు అయితే వెళ్ళిపోయారు లోపలికి. నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్ తను వచ్చారండి. ఆయన కూడా థర్డ్ కంటెస్టెంట్ లాగా వచ్చారు. తర్వాత ఆయన బడ్డీ వచ్చేసి ప్రేరణ. ఆల్రెడీ మనకు తెలుసు కదండి, కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఉన్నారు కదా, ప్రేరణ ఉంది. తర్వాత యష్మి గౌడ, ఇద్దరు కూడా కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఉన్న వాళ్ళే. అభయ్ నవీన్ తర్వాత ప్రేరణ ఇద్దరు కలిసి బడ్డీస్ లాగా లోపలికి వెళ్ళిపోయారు. ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదండి, మనకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అవ్వగానే మనకు ఒక బోర్డు వచ్చేసింది. బోర్డులో ఎల్లో, రెడ్, గ్రీన్ కలర్ బొమ్మలు అయితే కనిపిస్తాయి అనమాట. ఆ బొమ్మలో మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ బొమ్మలో ఉన్న క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని బడ్డీస్ లాగా పంపించేస్తున్నారు లోపలికి. ఇట్లా థర్డ్ వచ్చేసి అభయ్ నవీన్, ఫోర్త్ వచ్చేసి ప్రేరణ అయితే లోపలికి వెళ్ళిపోయారనమాట పేర్స్ లాగా. తర్వాత వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి ఆదిత్య ఓమన్ వచ్చిండు. ఆదిత్య ఓమన్ అయితే చాలా కాలం తర్వాత నేను చూసిన. ఆయన చిన్నగా ఉన్నప్పుడు నేను ఆయన సినిమా చూసిన అండి, లాహిర్లో. ఇప్పుడైతే అన్నని గుర్తుపట్టడం కొంచెం కష్టమైంది. మొత్తానికి అయితే ఆదిత్య ఓమన్ అయితే వచ్చేసిండు. ఆయనకి బడ్డీగా సోనియా ఆకుల వచ్చిందనమాట. నేనైతే ఈమెనైతే ఫస్ట్ టైం చూసినానండి. నేనైతే ఇన్స్టాగ్రామ్లో కానీ దేంట్లో కూడా నేను సోనియా ఆకులను అయితే నేను చూడలేదు. అమ్మాయి అయితే బాగుంది, ఓకే. తన ఏవి కూడా బాగా అనిపించింది నాకైతే. ఓకే, వీళ్ళిద్దరు అయితే వెళ్ళారండి, బడ్డీస్ లాగా వీళ్ళిద్దరు వెళ్ళారనమాట. నెక్స్ట్ వచ్చేసి బేబక్క. నెక్స్ట్ వచ్చేసి బేబక్క అనమాట. 7th ప్లేస్ బేబక్క ఆక్యుపై చేసిందనమాట. కానీ ఇక్కడ నేను బేబక్క ఏవి గురించి అయితే చెప్పుకోవాలండి, చాలా చాలా ఫన్నీ అనిపించింది అనమాట. అక్క మ్యారేజు, అక్క స్టార్టింగ్, తర్వాత అక్క చేసిన రీల్స్ అవన్నీ కూడా, బేబక్క రీల్స్ అవన్నీ కూడా ప్లే చేయడం జరిగింది. నాకు దాంట్లో మన ఇండియాలో మేలో మాత్రమే, తర్వాత జూన్ జూలైలో కూడా ఇక్కడ వాచిపోతుంది ఒక వీడియో చేశారు కదా, ఆ వీడియో మాత్రం ప్లే చేశారు. బాగా అనిపించింది. బేబక్క ఏవి మాత్రం హైలైట్ ఉందనమాట. ఇంకా శేఖర్ భాష నా ఫేవరెట్ అన్న.
అన్న వచ్చేసారు. చెప్పాను కదండి 8 సీజన్ 8 కాబట్టి అన్నని 8 లాగా పిలిచారా ఏంటో నాకైతే అర్థం కాలేదు. కనెక్షన్ అయితే 8 అని కనెక్షన్ అయితే మొత్తానికైతే ఉంది. మన శేఖర్ భాష అన్న అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీ తీసుకుపోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లా కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. నేను మాత్రం శేఖర్ భాష ఆర్బీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అన్న 8th, తర్వాత 9th వచ్చేసి కిరాక్ సీతది కూడా కొంచెం సాడ్గా అనిపించింది అనమాట. తన ఏవి కూడా కొంచెం బాధ అనిపించింది, చూస్తే మాత్రం బాధ అనిపించిందండి. తర్వాత కిరాక్ సీత, ఇక్కడ వచ్చేసి బేబక్క, తర్వాత శేఖర్ భాష ఇద్దరు బడ్డీలాగా వెళ్ళిపోయారనమాట లోపలికి. తర్వాత వచ్చేసి కిరాక్ సీత, తర్వాత నాగమణికంఠ వీళ్ళిద్దరు కూడా బడ్డీస్ లాగా లోపలికి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ చెప్పుకోదగిన నేమ్ ఏంటంటే నాగమణికంఠ చాలా చాలా ఫేస్ చేసి వచ్చారని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు కొంచెం ఎందుకో నాగమణికంఠ ఏవి చూస్తే కొంచెం బాధ అనిపించిందండి. కానీ ఆ బాధ వెనక చాలా అంటే ఆయన పడిన స్ట్రగుల్స్ అన్నీ కూడా కనిపించినాయి. ఈ కంప్లీట్ అయిన తర్వాత మనకు రేపు జరగబోయే చూపిస్తారు కదా, ఆ దాంట్లోనే మస్తు అనిపించింది అనమాట. నిఖిలనతో కూర్చొని డిస్కషన్ చేస్తున్నారు ఆదిత్య ఓం అన్న గురించి. మొత్తానికైతే ఏం జరగబోతుంది అనేది మాత్రం ఈ రోజు ఎపిసోడ్లో అయితే మనకు గెలిచిపోతుంది అనమాట. ఫస్ట్ డేనే మనకు ఆల్రెడీ పుల్లలు పెట్టింది కాబట్టి బిగ్ బాస్ నిఖిలన్నతో కూర్చొని మన నాగమణికంఠ అన్న డిస్కషన్ చేస్తున్నాడు. ఎవరి గురించి? ఆయనకు ఓటేశారు కదా వాళ్ళ గురించి. ఈ స్టేజ్కి రావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది మాత్రం అర్థమైంది. బట్ ముందు ఏమవుతుంది అనేది మనం చూడాల్సింది ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 10 మెంబర్స్ అయిపోయారు కదండి. తర్వాత వచ్చేసి మన సెలబ్రిటీస్ అయితే వచ్చి కొంచెం వాళ్ళతో గేమ్స్ అయితే ఆడిపించారు అనమాట. సెలబ్రిటీస్ అంటే మన నాని వచ్చారు, తర్వాత కళ్ళు అంట నాని, అదే అది సరిపోదా శనివారం మూవీ హీరోయిన్స్ ఇద్దరు వచ్చి కొంచెం గేమ్స్ అయితే ఆడిపించారు అనమాట. అంతకంటే ముందు రానా, తర్వాత నివేద థామస్ తను హీరోయిన్ వచ్చారు, వాళ్ళు కూడా వచ్చి కొంచెం వాళ్ళతో గేమ్స్ అయితే ఆడిపించి అయితే వెళ్ళిపోయారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్, విష్ణుప్రియ ఇద్దరు బడ్డీస్ లాగా వెళ్ళారనమాట. పృథ్వీరాజ్ని అయితే నేను ఎప్పుడూ చూడలేదండి అసలు. అంటే ఆయన మరి ఇంట్రడక్షన్ ఏంటో నాకైతే తెలియదు. నేనైతే ఆయన ఎప్పుడు కూడా చూడలేదనమాట పృథ్వీరాజ్ని. విష్ణుప్రియ అయితే మనందరికి తెలిసిందే, లబలబలబా వాగుతుంది అనమాట వాగులకాయ. విష్ణుప్రియ అయితే వచ్చేసింది, వీళ్ళిద్దరు బడ్డీస్ లాగా అయితే లోపలికి వెళ్ళిపోయినారు. తర్వాత మనకు నైనిక ఆల్రెడీ తెలుసండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఢీ షోలో మనకు ఢీ షో చూసిన వాళ్ళందరికీ కూడా నైనిక అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. తను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసిందనమాట. తర్వాత లాస్ట్ వచ్చేసి నబీల్ అఫ్రీద్ అనమాట. ఈ అన్న కూడా నాకైతే తెలియదండి. నైనిక, నబీల్ ఇద్దరు కలిసి లోపలికి అయితే వెళ్ళారనమాట. మనకు వచ్చిన 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే వీళ్ళే. నేను చెప్పిన దాంట్లో లేని వాళ్ళు ఎవరంటే పృథ్వీరాజ్, తర్వాత నబీల్ అఫ్రీద్ వీళ్ళిద్దరు కూడా నేను చెప్పిన లిస్ట్లో అయితే వీళ్ళిద్దరు లేరండి. లాస్ట్ మూమెంట్లో లిస్ట్ అనేది తారుమారైందని అయితే అందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ మూమెంట్లో వీళ్ళందరినీ అంటే రావాల్సిన వాళ్ళు రాకుండా వేరే వాళ్ళు వచ్చారనమాట, వాళ్ళ ప్లేస్లో స్వాప్ చేసి వచ్చిర్రు. మొత్తానికి అయితే ఇదండి. ఇప్పుడైతే నేను బేబక్క గురించి, తర్వాత మణికంఠ, తర్వాత మన శేఖర్ భాష అన్న గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే మణికంఠకి నేను ఆల్రెడీ డైరెక్టర్ వచ్చారు కదండి, మన F2 డైరెక్టర్, ఆయన లోపలికి పోయి ఇట్లా ఎవరైతే 3 మెంబర్స్ని పెట్టుకొని ఎవరైతే మనకు అవసరం లేదనుకుంటారో వాళ్ళకు మీరు ఓటు వేయడానంగానే ఆల్రెడీ ఓటు వేసేసారు. దాంట్లో మణికంఠ అన్నని పంపించేయాలని డిసైడ్ అయిపోయారు మన హౌస్మేట్స్ అంతా. కానీ అక్కడ ఏంటంటే మణికంఠ అన్న లోపల నుంచి ఉక్రోషం ఇట్లా పొంగుకొస్తుందన్నమాట. కాకపోతే అందరికీ తెలుసు అది ఫ్రాంక్ అని చెప్పి అందరికీ మనకే తెలుస్తుంది. కానీ అన్నకెందుకు లేదో నాకైతే అర్థం కాలేదు. ఆయన అక్కడ చాలా యాటిట్యూడ్ చూపించినట్టు నాకైతే అనిపించింది. స్టార్టింగ్లో కూడా మనకు లాస్ట్ సీజన్లో కూడా యావర్ అలాగే ఉండే అనమాట, మస్తు యాటిట్యూడ్లో ఉండే అనమాట. తర్వాత అర్థమైంది యావర్ ఎట్లాంటోడు ఏంది అనేది మొత్తం కూడా మనం చూసేసాం కదండి. సేమ్ అదే కోవలకు చెందినటువంటి మణికంఠ నిన్న చూపించినటువంటి యాటిట్యూడ్ అయితే మామూలుగా లేదు. డైరెక్టర్ సార్ ఉండి నీకెవరు ఫేవరెట్ హీరో అంటే నాకు నేనే హీరో అని చెప్పి ఒక డైలాగ్ చెప్పింది అనమాట. అది మస్తు అనిపించింది. కాకపోతే అక్కడ ఆయనకున్న యాటిట్యూడ్ మొత్తం కూడా కనిపించింది. మొత్తానికైతే అది ఫ్రాంక్ అని చెప్పేసిండు. తర్వాత ఒక సాంగ్, నీ ఫేవరెట్ సాంగ్ పాడంటే నాకు లాస్ట్ సాంగ్ అదే అని చెప్పేసి మళ్ళీ ఇంకో డైలాగ్ కొట్టిండు. ఆ తర్వాత సాంగ్ పాడమంటే ఏదో సాంగ్ పాడుతున్నారు కానీ ఉక్రోషంతో పాడుతున్నారు అనమాట. చాలా కోపం మీద పాడుతున్నారు ఆ సాంగ్. నాకైతే ఆ బిహేవియర్ నాకు నచ్చలేదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బిహేవియర్ నచ్చలేదు. ఏది ఉన్నా కానీ మనము ఏమంటారు, ఏదైనా సరే యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ అయితే మనకు ఉండాలండి. కానీ ఆయనకి యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ లేనట్టుంది. మరి ఇంకా
ఏమంటారు నామినేషన్లో మాత్రం దుమ్ము దులిపేస్తారు అనమాట. ఇట్లాంటి మెంటాలిటీ ఉంటే మాత్రం. మొత్తానికైతే మణికంఠ కొంచెం ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్లో లేడనమాట ఆయన. కొంచెం అగ్రెసివ్గా కనిపిస్తున్నాడు. మొత్తానికి ఏం చెప్తుందో చూద్దాం. మొత్తానికైతే బిగ్ బాస్ పుల్లలు అయితే ఆల్రెడీ పెట్టేసిందండి. మణికంఠ రూపంలో డైరెక్టర్ వచ్చారు కదండి, ఆయన రూపంలో అయితే మొత్తానికైతే మణికంఠని నెగిటివ్ చేస్తూ మొత్తం ఇప్పుడు నామినేషన్స్ వేయడానికి మంచి రీజన్ దొరికింది అనమాట మణికంఠకి. మొత్తానికైతే పుల్ల పెట్టేసిండు బిగ్ బాస్. తర్వాత వచ్చేసి మన బేబక్క ఏవి కూడా సూపర్గా ఉంది. అందరికంటే కూడా కొంచెం స్పెషల్గా బేబక్క ఏవి అయితే మస్తు అనిపించింది. తర్వాత మా శేఖర్ భాష అన్న ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎంతమందితోనో అనిపించుకొని ఈరోజు మన బిగ్ బాస్ షోకి రావడం జరిగిందనమాట. ఆయనకు సపోర్ట్ మనం ఖచ్చితంగా చేయాలి. ఆయన బయటనే అంత పోరాటం చేస్తాడు, మరి ఇక్కడ ఎలా ఉంటుందో అనేది మాత్రం ముందు మనం చూస్తూ ఉండాలన్నమాట. మొత్తానికైతే ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచింగ్ మాత్రం సూపర్గా జరిగింది. కాకపోతే కొంచెం ఏంటంటే మరి అంత అనుకున్న విధంగా లేదేమో అని అయితే నాకైతే అనిపించిందండి. లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 7తో కానీ 6 కానీ 5 కానీ 4 కానీ 3, 2 ఈ దాంట్లతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈసారి అంత గ్రాండ్ లాంచింగ్ లాగా ఏమీ లేదు. జస్ట్ ఏదో వచ్చారు లోపలికి వెళ్ళిపోయారు అన్నట్టే ఉంది, కానీ నాకైతే అంత మస్తు గ్రాండ్గా ఇచ్చేసారని అయితే నాకైతే అనిపించలేదు. కాకపోతే ఈసారి ఉన్న కంటెస్టెంట్స్ మాత్రం ఇరగదీస్తారండి. దాంట్లో మణికంఠ ఫస్ట్, ఎందుకంటే ఆయనకున్న అగ్రెసివ్కి చాలా గొడవలు అయితే నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బేబక్క ఏమి సామాన్యురాలు కాదు, బేబక్క కూడా బాగానే వేసుకుంటారు అనమాట తన వరకు వచ్చే వరకు. అందరు ఇప్పుడు ఫేస్కి మాస్కులు వేసుకుని ఉన్నారు. ఒక 1 వీక్ అయిపోయిన తర్వాత మాస్కులు మొత్తం బయటపడితే అప్పుడు ఎవరెవరు ఏందనేది తెలుస్తుంది. కానీ శేఖర్ భాష నా ఫస్ట్ నుంచి నేను చూస్తున్నా కాబట్టి, అంటే నేను ఆయనకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఆయనకి సపోర్ట్ చేస్తున్నా కాబట్టి ఆయన గురించి పాజిటివ్గా చెప్తున్నాను కదండి. ఆయన కూడా నెగిటివ్స్ ఆయనకు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ముందు ఏం చెప్తారనేది మాత్రం చూడాలి. ఈరోజు ఎపిసోడ్ కోసం అయితే నేను చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నా. మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచింగ్ మాత్రం సూపర్గా జరిగింది, మస్తు జరిగింది అనడానికి లేకుండా నాగార్జున సార్ ఇంట్రడక్షన్ మాత్రం హైలైట్గా ఉంది. తక్కిన వాళ్ళందరికీ కూడా సో ఉన్నాయన్నమాట. ఇదనమాట ఈరోజు నా బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ రివ్యూ. ఫ్రెండ్స్ ప్లీజ్ అందరికీ సపోర్ట్ చేసినట్టే నాకు కూడా సపోర్ట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి వస్తుంది అనమాట నా వీడియోస్. నేను ఇంకా ఏమైనా ఇంకా ఎలా చెప్పాలి అనేది ఏమైనా ఉంటే మీరు వీడియో మాది కింద కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి, ఓకేనా. మరొక ఈరోజు జరగబోయే వీడియో కోసం వెయిట్ చేయండి. రేపు ఇస్తానమాట. ఈరోజు జరిగే ఎపిసోడ్ చూసి రేపు రివ్యూ అయితే ఇస్తాను, ఓకేనా. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మన శేఖర్ భాష అన్నకు ఒక లైక్ చేయండి. అన్న విన్నర్ కావాలని ఇప్పటి నుంచే మనము మోటివేట్ చేద్దాం, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు జరిగే ఎపిసోడ్ గురించి వెయిట్ చేద్దాం. బాయ్.